వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. హలో గైస్, ఇవాళ రా బనానాస్తో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే ఫిష్ ఫ్రై స్టైల్లో రా బనానాతో ఎలా చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సింది రా బనానా, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం పసుపు పొడి అండ్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ ఆయిల్. అంతే. ఈ బేసిక్ మసాలాస్తో అయితే మనం ఫిష్ ఫ్రై స్టైల్లో బనానా ఫ్రై అయితే చేద్దాం. ముందుగా బనానాస్ని కంప్లీట్గా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనం పీల్ చేసుకొని ఫిష్ షేప్లో అయితే కట్ చేసుకుంటాం అన్నమాట. మనం డైరెక్ట్ స్ట్రైట్ కాకుండా కొంచెం యాంగిల్లో కట్ చేయాలి. అప్పుడే మనకి ఫిష్ ఎలా అయితే ఓవల్ షేప్లో ఉంటుందో అలా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క స్లైస్ కొంచెం థిక్గానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ఫిష్ ఎఫెక్ట్, ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. ఇది ఒక వెజిటేరియన్ పర్సన్కి అయితే మంచి ఆప్షన్. సో చూస్తే ఇప్పుడు మనకు జస్ట్ సేమ్ ఎలా అయితే ఫిష్ షేప్ అయితే ఉంటుందో అలా ఉంది. ఇంకా లుక్ని ఎన్హాన్స్ చేయడానికి అయితే మనం ఒక చిన్న హోల్ యాడ్ చేద్దాం, కొంచెం రియలిస్టిక్ లుక్ అయితే ఇవ్వడానికి. ఇక్కడైతే హోల్తో కంప్లీట్ ఫిష్ లుక్ అయితే మనకు వచ్చేసింది. ఇలానే సేమ్ వేరే పీసెస్ కూడా హోల్స్ పెట్టిద్దాం. ఇక్కడైతే నేను అన్నిటికీ పెట్టేస్తాను అనమాట, చిన్న చిన్న హోల్స్. సో ఈ హోల్స్ నుంచి వచ్చిన పీసెస్ అండ్ అదర్ పీసెస్ కూడా వేస్ట్ చేయకుండా మనం యాడ్ అయితే చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్లో 2 to 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు పడుతుంది. మన పౌడర్ మసాలాస్, చిల్లీ పౌడర్, కొరియాండర్, గరం మసాలా అండ్ పసుపు, తగినంత ఉప్పు అయితే ఇక్కడ కొంచెం చూసుకోండి. బికాస్ మనకి మసాలాలోనే మాత్రమే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. బాగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు మిక్స్ చేసుకోవడానికి. నేనైతే ఏం వేసుకోలేదు అనమాట. మిక్స్ చేసుకున్నాక 1 అవర్ మ్యారినేషన్కి అయితే వదిలేయాలన్నమాట. 1 అవర్ మ్యారినేషన్ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న బనానా పీసెస్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి. ఈ మ్యారినేషన్ తర్వాత మనకు పీసెస్ అన్నవి చాలా సాఫ్ట్గా అవుతాయి సాల్ట్ వల్ల. సో ఇలా ఒక్కొక్క పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 sides. చూడొచ్చు, సేమ్ ఒక ఫిష్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. మేబీ ఫస్ట్ టైం ఎవరైనా వెజిటేరియన్స్కి వెళ్ళి ఫిష్ అని చెప్తే వాళ్ళు నమ్ముతారు కావచ్చు. ఇలా 2 sides మనకు బాగా కుక్ అయిందన్నప్పుడు తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని కొంచెం ఆనియన్ అండ్ లెమన్తో ఎంజాయ్. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.